పెద్ద సినిమా నుండి సూపర్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయన్నమాట. ఇది సూపర్ అని చెప్పే కన్నా సాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమా ఏదైతే ఉందో ఈ మార్చి 27న రిలీజ్ అవ్వట్లేదు అనేటటువంటిది 100% కన్ఫర్మ్ అయిపోయింది. పెద్ద చూసుకున్నట్లయితే మే ఆర్ జూన్ జూలైకి అయితే వెళ్ళిపోయింది. ఈ 3 monthsలో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. అదేంటి అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్గా తెలియజేస్తారు. అండ్ అది కాక దీంట్లో ఐటమ్ సాంగ్కి మృణాల్ ఠాకూర్ని అయితే తీసుకున్నారంట. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వేరే దేశంలోనూ తను వచ్చిన తర్వాత ఈ ఐటమ్ సాంగ్ కంప్లీట్ చేస్తారు. క్లైమాక్స్ ఫైట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, కూడా కంప్లీట్ చేస్తారు. సో మార్చ్లో చూసుకున్నట్లయితే టాక్సిక్ సినిమా ఉంది, ప్యారడైజ్ సినిమా ఉంది. ఆల్రెడీ జనవరి చూసుకున్నట్లయితే మన శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు చాలా పెద్ద హిట్ కొట్టారు. మార్చ్లో మా రామ్ చరణ్ అనే పెద్ద హిట్ కొడతారంటే రావటం లేదా అని చెప్పి చాలా మంది బాధపడమాకండి. మనం అదే మార్చ్లో చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. మ్యాక్సిమం మార్చిని అయితే ఉస్తాద్ భగత్ సింగ్ దిగిద్ది అనమాట. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. ఒకవేళ పెద్ద సినిమా మార్చ్లో దిగితే ఉస్తాద్ భగత్ సింగ్ జూన్ జూలైకి వెళ్ళిపోయింది. ఒకవేళ పెద్ద సినిమా దిగపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్లో దిగిద్ది. సో మీకు ఏ సినిమా కావాలి అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి కూడా వాళ్ళు మేకర్ చూసి ఖచ్చితంగా ఏదో ఒకటి డిసైడ్ అవుతారు, దాంట్లో డౌటే లేదు.